మెదక్ జిల్లా తుఫ్రాన్లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ చెల్లిస్తానని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన బిజిలీపురం యాదగిరి కనిపించకపోవడంతో తుఫ్రాన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. 35 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇంకా ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, గుడ్ మార్నింగ్ అరుణ. చూసుకోవచ్చు, మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఒక ఘరానా మోసం బయటపడింది. యాదగిరి అనే వ్యక్తి తన మిత్రుల ద్వారా, తన బంధువుల ద్వారా, తన తెలిసిన వ్యక్తుల ద్వారా చిట్టీల పేరుతో సుమారు 30 కోట్ల వరకు వసూలు చేసి ఉడాయించినటువంటి ఘటన తూప్రాన్ లో చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి తన భార్య జ్యోతి అలాగే ఇద్దరు పిల్లలతో కలిసి పరారైనటువంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. తన తల్లి ఆ ఫిర్యాదు మేరకు కేసును తూప్రాన్ పోలీసులు నమోదు చేశారు. మోసపోయాము అన్నటువంటి బాధితులు అందరూ కూడా తూప్రాన్ ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ 3 రోజులు అయ్యింది తను మిస్ అయ్యి. ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం తన బంధువుల దగ్గర కూడా సుమారు ఈ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా పారిపోయినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ అదృశ్యమైనటువంటి వ్యక్తి బిజిలీపురం యాదగిరి, ఇతను తూప్రాన్ పట్టణంలో ఉంటాడు. చాలా మంది దగ్గర కూడా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసినటువంటి సందర్భాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఎక్కడికి వెళ్లారు అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేవలం ఈ 30 నుంచి 35 కోట్ల మేరనే వసూలు చేశారా, ఇంకా మరికొంతమంది బాధితులు బయటకు వస్తారా అనేటువంటిది పోలీసులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అరుణ, దిలీప్, ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు వెలుగులోకి వచ్చారు? అంటే ఒక్కొక్కరి దగ్గర ఎంత మొత్తంలో అమౌంట్ కలెక్ట్ చేశారు? అంటే ఒక్కొక్కరి దగ్గర 10 లక్షల నుంచి కోటికి పైగా వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. 8% అంటే 100కి 8 నుంచి 10 రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఇస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలోనే అంటే అధిక వడ్డీకి ఆశపడినటువంటి చాలా మంది కూడా ఇతని వద్ద యాదగిరి వద్ద చిట్టీలు వేశారు. కొంతమంది అధిక వడ్డీకి డబ్బులు కూడా ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో అధిక వడ్డీకి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొదట కొంత నమ్మించే ప్రయత్నం చేశాడు, కొంతమందికి రెగ్యులర్ గా పేమెంట్లు చేశాడు. కానీ ఆ తర్వాత అధిక మొత్తంలో వసూలు చేసిన తర్వాత మాత్రం ఒకేసారి ఉడాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ 100కు పైగా బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అంటే ఇంకా చాలా మంది బాధితులకు తను పరారైనటువంటి విషయం తెలియదు. ఈ రోజు రేపు మరికొంతమంది బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సుమారు 35 కోట్ల మేర వసూలు చేసినటువంటి ఘటన ఇప్పుడు మెదక్ జిల్లాలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొంతమంది బాధితుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. అరుణ, రైట్ దిలీప్, థ్యాంక్ యూ.